నమస్తే వెల్కమ్ టు కంచర్ల మీడియా. దళిత క్రైస్తవ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో దళిత క్రైస్తవులకి ఎస్సీ గుర్తింపు కల్పించాలని మే 20వ తేదీన గుంటూరులో బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు జేఏసీ నాయకులు ఫాదర్ చంద్రమోహన్, బ్రహ్మయ్య మాదిగ, బత్తుల అనిల్ తెలిపారు. ఈ సందర్భంగా గుంటూరు నగరంలోని బ్రాడీపేటలో గల జ్యోతి నిలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. దళిత క్రైస్తవులపై సుప్రీంకోర్టు తీర్పు రాజ్యాంగ వ్యతిరేకమని, ఆ తీర్పు దళితుల హక్కులను కాలరాస్తుందని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో ఈ నెల 20వ తేదీన ఎల్ఈఎం స్కూల్ గ్రౌండ్ లో బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రొఫెసర్ కంచా ఐలయ్య, ప్రొఫెసర్ కాసిం హాజరవుతారని తెలిపారు. ఈ దేశంలో మనువాదం రాజ్యమేలుతుంది. ఈ దేశంలో మతమౌఢ్య ప్రభుత్వం రాజ్యమేలుతుంది. తమకు నచ్చిన విధంగా ఈ దేశంలో మనుషులు కానీ, ఈ దేశంలో వివిధ మతాలు కానీ లేకపోతే వారిని ఏదొక రూపంలో అంతం చేయాలనేటువంటి దుర్మార్గపు మనువాదపు ఎజెండాతో ఈ దేశాన్ని ఈనాడు పాలకులు పరిపాలిస్తున్న విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. కారణం, భారత రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రతి పౌరుడికి హక్కులు కల్పిస్తూ ప్రతి పౌరుడు సమాజంలో గౌరవంగా బ్రతకడానికి ఆయన అన్ని రకాలుగా స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, ప్రజాస్వామ్యాన్ని ప్రాతిపదికన హక్కులు కల్పించడం జరిగింది. దానిలో ప్రధానమైంది ఆర్టికల్ 12 నుంచి 35 వరకు చూసుకున్నా అందులో ఆర్టికల్ 14 కానీ, ఆర్టికల్ 15 కానీ, ఆర్టికల్ 25 కానీ సమానత్వ హక్కుని, స్వేచ్ఛని, వాటన్నిటితో పాటు మత స్వేచ్ఛని మాకు ప్రసాదించాడు బాబాసాహెబ్ అంబేద్కర్. దానిలో భాగమే 18 సంవత్సరాలు నిండిన ప్రతి మనిషి తనకు నచ్చిన మతాన్ని స్వీకరించి, ఆచరించి, అనుసరించవచ్చు అని చెప్పని మాకు ఆర్టికల్ 25 భారత రాజ్యాంగం చెప్తా ఉంది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ప్రకారం మాకు నచ్చిన మతాన్ని స్వీకరించేటువంటి హక్కు భారత రాజ్యాంగం కల్పిస్తే, ఆ హక్కుని కాలరాసడానికి, ఆ హక్కుల్ని కూలదోయడానికి ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం సుప్రీంకోర్టును అడ్డం పెట్టుకొని ముందుకెళ్తున్న విషయాన్ని మేము స్పష్టం చేస్తా ఉన్నాం. ఇదే భారతీయ జనతా పార్టీ తాము అధికారంలోకి వచ్చిన తర్వాత సుప్రీంకోర్టును అడ్డం పెట్టి రామ మందిర నిర్మాణానికి తీర్పునిప్పించుకున్న విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. అదేవిధంగా సుప్రీంకోర్టును అడ్డం పెట్టుకొని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ని నిర్వీర్యం చేయడానికి కుట్ర జరిగిన విషయాన్ని మేము గుర్తు చేస్తా ఉన్నాం. దానిలో భాగంగా ఈరోజు దళిత క్రైస్తవులు క్రైస్తవ మతంలోకి మారితే ఎస్సీ హోదా రద్దు చేస్తామనే తీర్పు కూడా ఆ కోవ కిందకే వస్తున్న విషయాన్ని కూడా మేము స్పష్టం చేస్తా ఉన్నాం. ప్రధానంగా భారత రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన హక్కులను ఉల్లంఘిస్తూ 400 ఎంపీ స్థానాలు వస్తే భారత రాజ్యాంగాన్నే మార్చేసి మనుధర్మ శాస్త్రాన్ని రాజ్యాంగంగా మారుస్తామన్నటువంటి ఆర్ఎస్ఎస్ మనువాద ఎజెండాతో ముందుకెళ్తున్నటువంటి ఈ కేంద్ర ప్రభుత్వానికి సరైన విధంగా బుద్ధి చెప్పాల్సిన అవసరం, సమయం ఆసన్నమైంది. లేకపోతే ఈ దేశంలో ఉండబడినటువంటి ప్రతి పౌరుడు కూడా తమకుండబడిన స్వేచ్ఛను, తమకుండబడిన హక్కులను కూడా కోల్పోయే ప్రమాదం ఉందన్న విషయాన్ని కూడా నేను స్పష్టం చేస్తూ, ముందుగా క్రైస్తవ మతాన్ని అవలంబిస్తున్నటువంటి అనేక మంది క్రైస్తవులకు, మరి ముఖ్యముగా దళిత క్రైస్తవులకు ఈ సభాముఖముగా పిలుపునిస్తూ ఉన్నాను. ఈ నెల మే నెల 20వ తారీఖున 4 గంటల నుంచి, మధ్యాహ్నం 4 గంటల నుండి జరిగేటువంటి ఈ బహిరంగ సభకు వేలాది మందిగా తరలివచ్చి మన గొంతుకను ఈ యొక్క సిటీకి కానివ్వండి, రాష్ట్రానికి కానివ్వండి, దేశానికి వినిపించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ఇది అన్ని సంస్థల వారు, అన్ని ప్రజానాయకుల సంఘాల వారు కలిసి చేస్తున్నటువంటి బహిరంగ సభ కావున అందరిని కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ నెల 20వ తారీఖున మధ్యాహ్నం 4 గంటల నుండి జరిగే యొక్క మహా బహిరంగ సభను జయప్రదం చేయవలసిందిగా ప్రతి క్రైస్తవుడు కూడా తరలి రావాల్సిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఇక భారతదేశానికి
ప్రపంచ దేశములో గొప్ప పేరుంది, ద బిగ్గెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ అని. అంటే స్వేచ్ఛ ఉన్నటువంటి దేశం, మాట్లాడవచ్చు, ప్రొఫెషన్ని ఏ వృత్తినైనా అవలంబించవచ్చు, ఏ మతాన్నైనా నువ్వు పాటించవచ్చు. కానీ రాను రాను మనకున్న స్వేచ్ఛను హరించి వేస్తూ ఉన్నారు. మరి ముఖ్యముగా నా భాషలో చెప్పాలి అంటే అన్నీ ఇస్తూనే మళ్ళా లాగేసుకుంటున్నారు. 14, 15, 16 ఆర్టికల్స్ కానివ్వండి, 25వ ఆర్టికల్ కానివ్వండి స్వేచ్ఛను ఇస్తున్నాయి. కానీ మళ్ళా ఆ స్వేచ్ఛను లాగేసుకుంటున్నారు. ఈ గుడికి వెళ్తే, ఈ ఆలయానికి వెళ్తే మీకు వర్తించదు కాబట్టి పోవద్దు అంటే ఇండైరెక్ట్ గా మరలా అవరోధాలను క్రియేట్ చేస్తూ ఉన్నారు. ఇది ఎంత మాత్రము సహించేది కాదు. ఇది అన్యాయం. క్రైస్తవ సమాజం పట్ల, రాజ్యాంగం పట్ల చేస్తున్నటువంటి అన్యాయం ఇది. కాబట్టి దాన్ని ఎదిరించడానికే ఇది కుదరదు, ఇది సమంజసం కాదు, ఇది న్యాయ సంబంధమైనది కాదు అని మా గొంతుకను వినిపించడానికే ఈ యొక్క బహిరంగ సభను ఏర్పాటు చేస్తూ ఉన్నాం. దానికి మద్దతుగా ఈనాడు బ్రహ్మయ్య గారు రావటం, వారి యొక్క వాయిస్ వినిపించడం అనేది చాలా సంతోషదాయకమైన విషయము. కాబట్టి ఈ యొక్క బహిరంగ సభను జయప్రదం చేయవలసిందిగా ప్రేమపూర్వకంగా అందరిని కోరుచూ ఉన్నా.